ప్రభుత్వం మారగానే మాజీ మంత్రి రోజాకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో మాజీ క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని వారిపై ఆత్యపాత్య సంఘం సిఐడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆత్యపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తాజాగా తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన 100 కోట్ల అక్రమాలపై సిఐడి విచారణ కోరుతూ సిఐడి అదనపు డీజీపీ ఫిర్యాదు చేయనున్నారు. రోజా హయాంలో పనిచేసిన షాప్ ఎండీలు, షాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాలోని డిఎస్డీఓలపై విచారణ జరపాలని కోరనున్నారు. అలాగే క్రీడా కోట ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్-ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలన్నారు. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్తాలన్నీ సీజ్ చేయాలని ఆయన కోరారు. 5 ఏళ్ల కాలంలో షాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు కొనసాగాయి. అయితే అడుగడుగున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ విషయంపై ఫిర్యాదులు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రీడల శాఖ మంత్రిగా మంత్రి రోజా అనేక అవకతవకల్లో సూత్రధారిగా ఉన్నారని, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో ఆ ఇద్దరు నేతలు దూకుడు స్వభావంతో ఉండటం, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండటంతో వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం. క్రీడా సంఘాల ప్రతినిధుల ఫిర్యాదులను సిఐడి సీరియస్గా తీసుకుందని, త్వరలోనే కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి సిఐడి ఎలా ముందుకు వెళ్తుంది? రోజాపై చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.